వైఎస్ఆర్సీపీ పేరు నేరుగా చెప్పకుండా జెన్జీ పేరును అడ్డం పెట్టుకుని రోడ్లపై అరాచకాలు సృష్టించేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆరోపించారు. సోమవారం సాయంత్రం పూతలపట్టు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భుజాల మీద తుపాకులు పెట్టి ఎదురుగా ఉన్న వాళ్ళని కాల్ చేయాలని ఆ నెపం ఇతరుల మీద నెట్టి ప్రయోజనం మనం పొందాలనే దుర్బుద్ధితో రాజకీయ పార్టీని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నటువంటి నాటకం చూస్తున్నాం. ఈరోజు వారికి అనుమతులు లేకపోయినా రోడ్డెక్కి అరాచకం సృష్టించినటువంటి విధానాన్ని మీరు చూశారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఒక సోదరిమణి, పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సోదరిమణిని ఏఎస్ఐ గారిని, ఆఖరికి మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా రాకపోతే ట్రాక్టర్లు పెట్టి ఆటోలు పెట్టి ఇతర పనులకు పోవాల్సిన వాళ్ళని పనులు ఆపేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చి తీసుకురావాల్సిన దుస్థితి మీకు వచ్చింది. నిజంగా ఇది యువత భౌతిక సంబంధించినటువంటి సమస్య అంటే ఇలా మీరు మనుషులు తోలుకొచ్చి ఆ తోలుకొచ్చిన మనుషులు ప్రవర్తించినటువంటి తీరు మీరు చూశారు. నేను అడుగుతున్నా, నిజంగా మీరు చేసే దాంట్లో న్యాయబద్ధం ఉందని అనుకుంటే డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ? నిజంగా అన్యాయం జరిగినట్లు మీరు మాట్లాడుతుంటే అన్యాయం జరిగిందని చెప్పినటువంటి ఇంటర్వ్యూకు హాజరైనటువంటి పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు ఎక్కడ? తొక్కుకుంటూ పోయినటువంటి ఘటనను మీరు చూశారు. ఆందోళన, నిరసన వ్యక్తం చేసే తీరు ఇదేనా అని అడుగుతున్నా. అంటే మీరు చేసే ఈ దుర్మార్గాలన్నీ జెన్జీకి ఆపాదించాలనే కదా. మీ బోర్డులో, మీ ప్లకార్డులో మీవి ఉద్యమం ఏమో జెన్జీ పేరు. అంటే డిఎస్సి మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి, డిఎస్సి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు కాబట్టి జెన్జీ మీద నెపం చేయాలని చూశారు. మరి జెన్జీ అంటే ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వానికి. అలాంటి విధానం మీద, అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకుడి మీద మచ్చ వేయాలనుకోవడం ఆకాశానికి ఉమ్మి వేయడమే. ఆకాశానికి ఉమ్మితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీకు అలవాటే, ఆకాశానికి ఉమ్మితే మీ మొహం మీద పడుతుంది. డిఎస్సి గురించి మీకు, మీ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదని జెన్జీ ముసుగేసుకొని రోడ్ల మీదకి వచ్చారు. మిమ్మల్ని అడుగుతున్నాం, మీ పార్టీ బ్యానర్ పెట్టుకుని ఎందుకు రాలేకపోయారు? జెన్జీ పెట్టుకోవాల్సినటువంటి, జెన్జీ ముసుగేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు సొంత పార్టీ పేరు చెప్పుకొని రోడ్డు మీదకి వెళితే
జనం మొహం మీద ఉమ్మేస్తారని జన్జీ పేరుతో రోడ్డెక్కి వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసే అకృత్యాలు, వాళ్ళు చేసే దుర్మార్గాలు జన్జీ మీద చూసేద్దామని రోడ్డెక్కి అల్లరి చిల్లరగా ప్రవర్తించిన వైసీపీ నాయకుల తీరు మీరు చూశారు. భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆఖరికి ఉన్నటువంటి కమిటీని కూడా భర్తీ చేసుకోలేకపోయినా ఒకరిద్దరితోనైనా పోరాడే నాయకులు ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ ముద్రను ప్రకటించి వారి యొక్క విధానాన్ని ప్రకటిస్తారు. దుర్మార్గం ఏంటంటే